జగన్ ఎమ్మెల్యే పదవికి గండం పూడినట్టయింది. అసెంబ్లీకి రాకుంటే వేటు తప్పదంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అయితే లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అడగకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పి రఘురామకృష్ణరాజు అంటున్నారు. సో రాజ్యాంగంలోని 190/4 అంటే 190/4లో స్పష్టంగా ఉంది అని చెప్పి ట్రిబుల్ అంటూ ఉన్నారు. సభలో వైసీపీకి అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకోవడం లేదన్నారు ట్రిబుల్. అవకాశం ఉన్నా వైసీపీ సభ్యులు సభకు రావడం లేదంటూ కూడా రఘురామకృష్ణరాజు అంటున్నారు. లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ అడగకుండా 60 రోజులకు పైబడి కనుక అసెంబ్లీకి రాకుండా ఉన్నట్లయితే రాజ్యాంగంలోని సెక్షన్ 190/4 కింద ఆ పదవిని తొలగించే అవకాశం ఉంది అని చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు అంటూ ఉన్నారు. మరి ఈ దెబ్బతో జగన్ పదవికి ఇక గండం పూర్ణట్టయింది. దాదాపుగా ఆయన పదవిక పోవడం గ్యారంటీగా కనబడుతోంది. ఒకసారి రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ 190/4 అన్నదే నోట్ చేసుకోండి, సరిపోతుంది. చాలా స్పష్టంగా అందులో ఉంది. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు 60 రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అని స్పష్టంగా ఉంది. అది అసెంబ్లీకి అండర్ 187(2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ 190(4) అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి. స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు, వారి సలహాదారులు, ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190(4) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187(2) ఈ రెండు చూసుకుంటే మరి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే ఎప్పుడే రైట్. ఇది రఘురామకృష్ణరాజు మాట్లాడుతోంది. 60 రోజులకు పైబడి ఎవరైనా గనక అసెంబ్లీకి రాకుండా ఉంటే లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ తీసుకోకుండా వాళ్ళ పదవికి తొలగించడం, పదవి పోవడం గ్యారంటీ అంటున్నారు. ఎస్, మన ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో ప్రెసెంట్ రఘురామకృష్ణరాజు మాటల్లో చాలా క్లియర్గా జగన్కి పదవి గండం కనబడుతోంది. ఎమ్మెల్యే పదవికి ఇక ఆయన ఒక రకంగా తొలగింపు అనేది చాలా క్లియర్గా ఆ రాజ్యాంగంలో ఏముందో కూడా ట్రిబుల్ చెప్పుకొచ్చారు. కాబట్టి సో ఏం చేయబోతున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి? ఎమ్మెల్యే పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని తొలగించే ఆలోచనలో ఉందా? స్పీకర్ అటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా? మనోజ్, చూడొచ్చు ఏపీలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇప్పుడు చర్చ అంతా కూడా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి రావటం దాని మీద ఉంది. ప్రస్తుతం అప్పుడు దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ అసెంబ్లీ సమావేశాలకు అంటే కంటిన్యూగా 60 రోజులు సమావేశాలకు కనుక లీవ్ ఆఫ్ యాక్షన్స్ సంబంధించి అడగకుండా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయితే కనుక ఖచ్చితంగా అనర్హత వేటు వేసే అవకాశం ఉందని చెప్పి ఆయన నిన్న మాట్లాడారు. దాంతోపాటు అటు దీనికి సంబంధించి అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నిబంధనలన్నీ కూడా పూర్తిగా రాజ్యాంగంలో 190 అండర్ సెక్షన్ 4 సంబంధించి పూర్తిగా ఆర్టికల్లో దానికి సంబంధించిన నియమాలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. అవసరమైతే ఆన్లైన్లో కూడా అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అటు మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు ఆయన సలహాదారులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించి
నియమావళిని అంతా కూడా చూసుకోవాలి. అదేవిధంగా అసెంబ్లీ నిబంధనలకు సంబంధించి కూడా 187(2) అండర్ సెక్షన్ దానికి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే రూల్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా జగన్ ఒకసారి చూసుకోవాలంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకవేళ ఆయన 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరు అయితే కనుక ఖచ్చితంగా అనర్హత వేటు ఉంటుందని తప్పదని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, జగన్ కావచ్చు నేరుగా ఇదే మాట చెప్తున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాము. తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది వైఎస్ఆర్సీపీనే. సీట్లతో సంబంధం లేకుండా పార్టీలకు సంబంధించి అంటే గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా ప్రతిపక్షానికి సంబంధించిన హోదా ఇవ్వాలి, ఇస్తే కనుక ఖచ్చితంగా మేము వస్తామంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు, మంత్రులందరూ కూడా ఒకటే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి రావాలి కదా, ఖచ్చితంగా ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకని రావట్లేదు? ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వస్తే కనుక తగిన సమయం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు కూడా చేసిన వ్యాఖ్యలు కనిపించాయి. మరోవైపు నిన్న రఘురామకృష్ణ గారు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో 2 ప్రశ్నలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వస్తున్నాయి. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ జగన్ కానీ ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో దాంతో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు అసెంబ్లీకి రావాలి, వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కనిపించాయి. అటు రఘురామకృష్ణ చెప్పినట్టు అంటే 60 రోజుల పాటు ఖచ్చితంగా సమావేశాలకు రాకపోతే గైర్హాజరు అయితే కనుక ఖచ్చితంగా నిజంగా జగన్ మీద అనర్హత వేటు వేస్తారని ఒక అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. మరోవైపు అటు వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వైసీపీ హయాంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్ళిపోయినప్పుడు తాము అనర్హత వేటు వేశామా అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంతకుముందు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఆయన సభ నుంచి వెళ్ళిపోయారు. దాదాపు 5 ఏళ్ళు సభకు రాలేదు. అప్పుడు ఆయన అనర్హత వేటు వేశారంటూ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ మీద నిజంగా అనర్హత వేటు ఇటువంటి చర్చలు జరుగుతున్నా జగన్ నుంచి నో రియాక్షన్. ఆయన అసెంబ్లీకి వచ్చి నిజంగా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడగలుగుతారు. బట్ ఆయన తొలగింపు వ్యవహారం పైన చర్చకు వచ్చినా కూడా జగన్ మాట్లాడడం లేదంటే ఎలా చూడాలి, ఎలా అనుకోవాలి? అదే దీనికి సంబంధించి ఆయన గత 2 రోజుల క్రితం కూడా అటు వైఎస్ఆర్సీపీ సంబంధించి సభాపక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశం సందర్భం కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వట్లేదు, మనం మాట్లాడడానికి మైక్ ఇవ్వరు. ఎందుకంటే సమస్యల మీద మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు వాటన్నిటిని మాట్లాడంటే మనకు తగిన సమయం కావాలి. మనకు తగిన సమయం ఇవ్వనప్పుడు మన అసెంబ్లీకి వెళ్ళి ప్రయోజనం ఏముందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. తనకు ఒకవేళ ఫుల్ టైం సమయం ఇస్తే కనుక నేను అసెంబ్లీకి వస్తాను, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమయం అయితే ఇస్తారో తనకు కూడా ఆ సమయం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా మనకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి సమస్యల మీద మీరు ఖచ్చితంగా పోరాడండి, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా సరే శాసనమండలి సమావేశాలకు మరి అందరూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సమస్యల మీద పోరాడండి, ఎక్కడ సమస్యల మీద మాట్లాడడానికి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే మన ముందు భవిష్యత్తులో చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం సమావేశాలకు సంబంధించి మండలిలో మనకి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు మాట్లాడాలంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, జగన్ కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా తీసుకుంటారు, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుందని అయితే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనచ్చు. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాటల్లో అయితే జగన్ని తొలగించడం ఖాయమనే రకం కనబడుతోంది. రాజ్యాంగం ప్రకారంగా 190(4) కింద స్పష్టంగా రాసి ఉంది. సభలో వైసీపీకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోవడం లేదు. లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ లేకుండా 60 రోజులకు పైబడి రాకపోతే ఈ చర్యలు అమల్లో ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి దీని తర్వాత వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేని తొలగించడం సబబే అంటారా? అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి రాకపోవడం పైన ఆయనని తొలగించే అవకాశం నిజంగా అటు స్పీకర్కి ఉంది. స్పీకర్ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీకి రాని జగన్ని తొలగించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అధ్యక్షుల వారు, వారి సలహాదారులు
ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని 190 వితిన్ ది బ్రాకెట్స్ 4 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ 187 వితిన్ ది బ్రాకెట్స్ 2 ఈ రెండు చూసుకుంటే మరి ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేశామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.